సీక్వెల్ మరో సర్ప్రైజ్ కు సిద్ధమవుతోందా? ప్రశాంత్ వర్మ ఈ మూవీపై అంత ధీమాతో ఎందుకున్నాడు? శ్రీరామనవమికి రిలీజ్ అయిన పోస్టర్ పై భారీ అంచనాలు ఎందుకు ఏర్పడ్డాయి? అసలు హనుమాన్ మూవీపై ఈ స్థాయిలో చర్చ ఎందుకు నడుస్తోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకున్నప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అసలు ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. యువ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇద్దరు కూడా విడుదలకు ముందే ప్రమోషన్ చేసిన విధానం కూడా సినిమాను జనాలకు ఇంకా బాగా దగ్గర చేసింది. ఇక ఈ సినిమా తర్వాత కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాకుండా జై హనుమాన్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సీక్వెల్ కూడా మొదటి పార్ట్ను మించి ఉండబోతోందని ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ను కూడా విడుదల చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందులో శ్రీరాముడు ఆంజనేయుడు చేతిలో చెయ్యి వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హనుమాన్ సినిమా చివరిలో కూడా శ్రీరాముడు హనుమాన్ మధ్యలో ఒక వాగ్దానం ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక ఆ వాగ్దానం ఏంటి అనేది జై హనుమాన్లో తెలుస్తుందని మంచి ఆసక్తిని కలిగించారు. ఇక జై హనుమాన్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త విషయం రివీల్ చేశాడు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతూ సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. అంతేకాకుండా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన పనులు ఏడాది క్రితం మొదలయ్యాయని ఇదివరకే మేకర్స్ వివరణ ఇచ్చారు. ఇక పూర్తి స్థాయిలో కథ సిద్ధంగా ఉందని, ఇక సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించేది ఎవరు, అలాగే శ్రీరాముడిగా ఏ హీరో కనిపిస్తాడు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఆ మధ్య రానా దగ్గుబాటి హనుమాన్ గా కనిపించబోతున్నాడు అంటూ రకరకాల గాసిప్స్ వచ్చాయి. కానీ మేకర్స్ ఇంకా ఆ విషయంపై స్పందించలేదు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే అన్ని సందేహాలకు అద్భుతమైన అప్డేట్తో క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.